కన్ను దాదాపు గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్య పొర తెల్లగా ఉంటుంది. బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని కార్నియా అంటారు. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కంటి చూపులోకి కాంతి మొత్తం పోకుండా కనుపాప కాంతిని నియంత్రిస్తుంది. కటకం కంటి వెనుక ఉన్న భాగం రెటీనా అనబడే భాగం కేంద్ర తక్కువ కాంతి మన కంటికి మన కంటిలో మన కంటిని ఎప్పుడు నలపకూడదు. దుమ్ము ధూళి కణాలు కంటిలో వెళ్తే శుభ్రమైన నీటితోనే కడగాలి. ఉపాధ్యాయులకి నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు వెంకట అభిలాష్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ కాంతి. కంటిలో ఏమేమి ఉంటాయి, దృష్టిలోపు ఉన్నవారు ఎలా చదువుకుంటారో, ఎలా రాస్తారు. కంటి గురించి, కాంతి గురించి. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. మనం ఒక అద్దం ముందు నిలబడి చూస్తే కుడి చేయి ఎడమ చేయి కుడి చేయిలాగా కనిపిస్తుంది. దీనినే పార్శ్వ విలోమం అంటారు. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వస్తువులు అంటారు. స్వయంగా కాంతిని ఉద్గరించే వస్తువులను స్వయం ప్రకాశకాలు అంటారు. సూర్యుని కాంతిలో 7 రంగులు ఉంటాయి. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనుస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి మన భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. కంటిలో ఏమేమి ఉంటాయి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువు మీద పడిన కాంతి మన కంటిలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువుని చూడగలుగుతాము. కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్య పొర తెల్లగా ఉంటుంది. బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా లోపల ఎలాంటి రక్తనాళాలు ఉండవు. ఎందుకంటే ఆ కార్నియా లోపల రక్తం ప్రవహించితే మనకు కనపడదు. కార్నియా వెనుక నల్లగుడ్డు ఐరిస్ అనబడే నల్లటి కండర నిర్మాణం ఉంటుంది. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప ప్యూపిల్ అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగమే కనుపాప. ఒక వ్యక్తికి ఆకుపచ్చ కళ్ళు, ఒక వ్యక్తికి నీలం రంగు కళ్ళు ఉంటాయి. దాన్ని కనుపాప ఆ రంగుని ఇస్తుంది కంటికి. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. ఎలాగంటే ఎక్కువ కాంతి ఉన్నప్పుడు కనుపాప పరిమాణం తగ్గుతుంది. కాంతి తక్కువగా ఉంటే కనుపాప పరిమాణం పెరుగుతుంది. కంటి కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా
కటకం ఉంటుంది. కటకం కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటినా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుంది. శంకువులు ఇవి ఎక్కువ కాంతికి స్పందిస్తాయి, ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. దండాలు ఇవి తక్కువ కాంతికి స్పందిస్తాయి. శంకువులు రంగును గుర్తిస్తాయి. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు. ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. ఒకవేళ ఒక వస్తువుపై పడిన కాంతి మన కంటిలో ఉన్న దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట పడితే మనకు ఆ వస్తువు కనబడదు. దీనినే అందబిందువు అంటారు. కంటిలోకి ఏ నలుసులు పడకుండా ప్రకృతి కంటికి కనురెప్పలు ఇచ్చింది. కాంతి అవసరం లేనప్పుడు కనురెప్పలు మూసుకుంటాయి. కన్ను చాలా అద్భుతమైన పరికరం. కంటితో అత్యంత సౌకర్యవంతంగా 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని చదవగలం. ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారుతుంది. కంటిలోని కటకం బిగుసుకుపోయి ఉండడం దీనికి కారణం. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ కాంతి కంటికి మంచిది కాదు. తగినంత వెలుతురు లేకపోవడం వలన కంటికి శ్రమ కలుగుతుంది మరియు తలనొప్పి వస్తుంది. సూర్యుని లాంటి ప్రకాశవంతమైన కాంతి, శక్తివంతమైన లైట్లు లేదా లేజర్ టార్చ్ రెటినాను గాయపరుస్తాయి. ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం వలన అనేక కంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, పెరుగు, పాలు, జున్ను, వెన్న, బొప్పాయి, పచ్చి క్యారెట్, మామిడి వంటి పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు కనుపాప తగ్గుతుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప పెరుగుతుంది. కంటిలోని కటకం సరిగా లేకపోతే ఒక వస్తువు మీద పడిన కాంతి మన కంటిలోకి ప్రవేశించి రెటీనా ముందర పడితే మనం దూరం వాటిని బాగా చూడగలుగుతాం, దగ్గర వాటిని చూడలేము. అదే ఆ కాంతి రెటీనా వెనకాల పడితే దూరం వాటిని చూడలేము, దగ్గర వాటిని చూడగలుగుతాము. దృష్టిలోపం ఉన్నవారు ఎలా చదువుకుంటారు, ఎలా రాసుకుంటారో తెలుసుకుందాం. దృష్టిలోపం ఉన్నవారు రాయడానికి, చదవడానికి ఉపయోగించే పద్ధతి బ్రెయిలీ. బ్రెయిలీ పద్ధతిని 1932లో ఆమోదించారు. బ్రెయిలీ పద్ధతిని లూయిస్ బ్రెయిలీ కనుగొన్నాడు. బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కల గుర్తులు లేదా నమూనాలు ఉంటాయి. హెలెన్ ఏ కెల్లర్ ఆమె ఒక రచయిత్రి, అమెరికా రచయిత్రి మరియు ఉపన్యాసకురాలు. ఈమె 18 నెలల వయసులోనే చూపును కోల్పోయారు. ఆమె ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారం. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నాకు నమస్కారములు. చెప్పబోయే టాపిక్ పేరు భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పబోతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మంచి న్యాయవాది మరియు రాజకీయ నేత. అంబేద్కర్ అంటరానితనాన్ని, కుల నిర్మాణాల కోసం ఎంతగానో శ్రమించారు, కృషి చేశారు. అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి కేంద్ర శాఖ మంత్రిగా పనిచేశారు. అంబేద్కర్ 1827 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించారు. అంబేద్కర్ తల్లిదండ్రులు: తండ్రి రాజ్ సకల్పాల్, తల్లి మీరాబాయి. వీరికి అంబేద్కర్ గారు 14వ సంతానంగా జన్మించారు. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం ఆయన జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. అంబేద్కర్ మరణాంతరానికి భారతదేశ ప్రభుత్వం 1991వ సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రకటించింది. అంబేద్కర్ పుస్తకాలు బాగా చదివేవారు.
అంబేద్కర్ స్కూల్కి వెళ్ళినప్పుడు అంతరాంతనంగా చూచారు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అంబేద్కర్ గారి గురించి చెప్పబోతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మంచి న్యాయవాది మరియు రాజకీయ నేత. అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలనపై కృషి చేశారు, శ్రమించారు. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. అంబేద్కర్ చిన్నతనంలో అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం ఆయన జీవితంలో ముఖ్య ఘట్టం. భారత ప్రభుత్వం అంబేద్కర్ మరణాంతరానికి 1991వ సంవత్సరంలో భారతరత్న అవార్డులను ప్రకటించింది. అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొట్టమొదటి కేంద్ర శాఖ మంత్రిగా పనిచేశారు. స్కూల్కు వెళ్ళినప్పుడు అంటరానితనంగా చూసేవారు. అంబేద్కర్ ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. అంబేద్కర్ రచించిన పుస్తకాలు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీస్, ద అన్టచబుల్, శూద్ర, స్టేట్స్ అండ్ మైనారిటీస్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి, విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. అంబేద్కర్ గారి గురించి చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్ రావ్జీ అంబేద్కర్. అంబేద్కర్ అంటరానితన కుల నిర్మూలనపై ఎంతగానో శ్రమించారు, కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి కేంద్ర శాఖ మంత్రిగా పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1827 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. వారి తండ్రి రాజ్ షకల్ పాల్, వీరి తల్లి మీరాబాయి. వారికి 14వ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం ఆయన జీవితంలో ముఖ్య ఘట్టం. అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. అంబేద్కర్ గారిని స్కూల్లో అంతరానితనంగా చూసేవారు. అంబేద్కర్ గారు ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. పాఠశాల విద్యానంతరం చదువులపై అమెరికాకు వెళ్ళి ఫెలోషిప్ సాధించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. నా నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నేను చెప్పబోయే టాపిక్ మొద్దు మందులకు డ్రగ్స్కు నో చెప్పాలి. కుమార దశ సమయంలో త్వరితగతిలో జరిగే శరీర మానసిక మార్పుల్లో ఇది ఒక భాగం. కాబట్టి మనం అభద్రతకు, అయోమయానికి గురి కాకుండా ఉండాలి. ఈ వయసులో మనకి ఎవరైనా ఉపశమనం కలిగిస్తే మనం వద్దు అని చెప్పాలి. డాక్టర్ సూచిస్తేనే మనం మందులు వాడాలి. ఈ వయసులో మనల్ని ఎవరైనా మందులు వాడమని సూచిస్తే వద్దు అని చెప్పాలి. అవి దీర్ఘ కాలంలో మనకి హాని కలిగిస్తాయి. అలాగే మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేస్తాయి. HIV అనే ప్రమాదకరమైన వ్యాధి, ఎయిడ్స్ అనే ప్రమాదకరమైన వ్యాధి గురించి మీరు వినే ఉంటారు. ఇది ఔషధాలను అందించే సూది పంచుకోవడం ద్వారా ఈ వ్యాధి అనేది ఒకళ్ళ నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వస్తుంది. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే
సూదులను పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎయిడ్స్ అనే వ్యాధి తల్లి నుంచి శిశువు పాలు తాగటం వల్ల కూడా వస్తుంది. హెచ్ఐవి అనే వ్యాధి లింగ పురస్కారం ద్వారా కూడా వస్తుంది. అలాగే డ్రగ్స్కి మనం నో చెబుతాం, మన ఆరోగ్యాన్ని కాపాడుతాం. ఈ అవకాశం ఇచ్చిన నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయేది టాపిక్ ఉరుములు మెరుపులు. తుఫాను వచ్చినప్పుడు మనం బయటికి రాకూడదు. కొన్నిసార్లు ఉరుములు ఇంటి లోపల బయట బహిరంగ ప్రదేశంలో పడతాయి. అప్పుడు మనం వాన వస్తుందని ఆడబోయి ఆడుకుంటాం. అప్పుడు ఉరుము సరంగా వచ్చి మీద పడుతుంది. కొన్నిసార్లు ప్రమాదం జరుగుతుంది. ఉరుము వాన పడ్డప్పుడు గొడుగు వేసుకొని బయటికి వెళ్ళటం ప్రమాదకరం. మెరుపు గొడుగు మీద ఉన్న కడ్డీ మీద ఇనుము కాబట్టి దాని మీద ఉన్న ఉరుము అది ఆకర్షించి ఉరుము మీద పడుతుంది. బయటికి గొడుగు వేసుకొని పోవటం ప్రమాదకరం.